ఇప్పుడు మనం ఈ రోజంతా ట్రెండింగ్ టాపిక్ పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళడం, అక్కడ కొంతమంది పాత తెలుగుదేశం నాయకుల్ని కలవడం, ఇవన్నీ జరిగాయి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారా, భీమలా నాయక్ పవన్ కళ్యాణేనా అనే సందేహాలు మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. దాని గురించి చెప్పే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకొక టాపిక్ కూడా ఉంది. మన రాజమండ్రి రూరల్ ఎవరు, రాజమండ్రి రూరల్లో నుంచునే క్యాండిడేట్ ఎవరు, ఈ రెండిటి మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. రైట్, వాయిస్ వస్తుందిగా? రైట్, ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భీమవరం వెళ్ళడం జరిగింది. అందరు చూశారు, సోషల్ మీడియా అంతా అదే ఉంది. పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళి అక్కడ నాయకుల్ని కలవడం వల్ల ఆయనే నుంచుంటున్నాడు, ఆ ప్లేస్ పవన్ కళ్యాణ్ గారిదే అని అందరూ మాట్లాడుకుంటున్నారు. వారికి కూడా అక్కడ అర్థమైందంట. రైట్ అండి, అఫీషియల్ గా ప్రకటించారా, ప్రకటించలేదా పక్కన పెడితే, మొదటి నుంచి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఓడిపోయారో అక్కడే నుంచోవాలి, నుంచోనే అవతల వాళ్ళని గట్టిగా కొట్టాలి అని అందరూ కూడా వైసీపీని ఓడగొట్టాలని అందరూ చాలా ఇష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని భీమ్లా నాయక్ గా భీమవరంలో నుంచోవాలని ప్రతి ఒక్కడి కోరిక తీరినట్టే. ఆయన అక్కడ గట్టి కొట్టబోతున్నారు. ఈనాడు వారికి ఒక ఆర్టికల్ రాశారు, వారు చూడండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత భీమవరంలో పర్యటిస్తూ ముఖ్య నేతలతో, ముఖ్యంగా తెదేపా జిల్లా అధ్యక్షురాలంట తోట సీత రామలక్ష్మి గారు, అలానే ఆంజనేయులు గారు, పులపర్తి ఆంజనేయులు గారు, గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి ఆంజనేయులు గారితో కూడా కలవడం జరిగింది. అలానే జనసేన నాయకులతో కలిశారు. ఇక్కడ ఈ ఆర్టికల్ రాశారు కలిసినట్టు. ఇక్కడ చిన్న చిన్న ఒక ఇష్యూస్ వచ్చినాయి, అక్కడ చెప్పుకుంటారండి. ఆ ఇష్యూస్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కోసం పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఆయన వచ్చి మాకు నమస్కారం పెట్టెళ్తే బాగుండేది అని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం, కనీసం మాకు వచ్చి కనపడి విష్ చేసి ఉంటే బాగుండేది, మేము కూడా విష్ చేసేవాళ్ళం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాని గురించి చెప్తా. రైట్, వీళ్ళు కొంచెం బాధపడ్డారు తెలుగుదేశం కార్యకర్తలు. వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి అండి, మీరు నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు అయి ఉంటారని నేను నమ్ముతున్నాను కాబట్టి విజ్ఞప్తి అని చెప్తా ఉన్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కొన్నిసార్లు నాయకుల్ని మాత్రమే కలిసి వెళ్లాల్సిన సమయం ఉంటది, తప్పదు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు పబ్లిక్ గా ఇలా వచ్చి వైసీపీ కార్యకర్తలు నాయకుల్లాగా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే, పక్కన వాళ్ళకి వీళ్ళ మధ్య ఏదో గొడవ ఉన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు. దయచేసి అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకండి. మీ ఆవేదన, బాధ తప్పకుండా అర్థం చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈ రోజున ఆ నాయకుల్ని కలిసి, అలానే జనసేన పార్టీ నాయకులతో కూడా ఒక మీటింగ్ జరగాల్సి ఉంది. అలానే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని, మోడీ గారిని కలవాల్సిన, లేదా కొంతమంది బీజేపీ నాయకులతో అపాయింట్మెంట్ ఉండటం వల్ల ఆయన ఢిల్లీ వెళ్లాల్సి వస్తుంది. చాలా బిజీ షెడ్యూల్ ఉంటాయి, మిమ్మల్ని కలవనందుకు అది బాధాకరమే. కానీ మీరు కూడా అర్థం చేసుకొని పయనించాలి, అంతేగాని పబ్లిక్ గా ఇలా పెట్టి వైసీపీ వారికి మనం అవకాశం ఇస్తే అది రెండు పార్టీలకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. ఇంకో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో నుంచొని కొట్టాలి అని జనసేన పార్టీ వారి కంటే కూడా మన
తెలుగుదేశం పార్టీ వారికే ఎక్కువ ఉత్సాహం ఉంది. చాలా మంది మాట్లాడారు, ఆ వీడియోలు నేను తీసుకురాలేదు. కానీ వారందరూ కూడా ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారిని ఓడించారో అందరు కలిసి ఈసారి మనం తెలుగుదేశం పార్టీ అధినేత జైల్లో ఉన్నప్పుడు సానుభూతి వ్యక్తపరిచి మా అందరికి ధైర్యాన్ని నూరబు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు మేము గెలిపించుకుంటాం. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో 70,000 పైచలకు మెజారిటీతో గెలిపించుకుంటామని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ముందుకొచ్చారు. నాయకులందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్నారంటే అది కదా మార్పు, అది కదా కలయిక, అది కదా కోఆర్డినేషన్, అది కదా ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధం. గతంలో లాగా ఈ రోజు లేదండి. ఓట్లు పడతాయా పడవా అనే డౌట్ ఎవరికి అవసరం లేదు. ఓట్లు తెలుగుదేశమే జనసేన నుంచుంటే అక్కడ పడతాయి. జనసేన కూడా, జనసేన ఓట్లు కావచ్చు, జనసేన అభిమానుల ఓట్లు కావచ్చు, అన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడైతే నుంచున్నారో అక్కడ కూడా పడతాయి. దాంట్లో నిస్సందేహంగా చెప్తా ఉన్నా, భీమ్లా నాయక్ భీమవరం నుంచి నుంచోబోతా ఉన్నారు. గట్టి కొట్టబోతున్నాం. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నుంచోబోతున్నారు. అందరూ పండగ చేసుకోండి, కష్టపడతారు కదా, పని చేస్తారు కదా. 70 కాదు 1,00,000 మెజారిటీ రావాలి కళ్యాణ్ గారికి. మీరు చూడండి, 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఏమి తగ్గల, కేవలం 1% ఓటు బ్యాంకింగ్ పోయిందంతే. అలాంటి సందర్భంలో కేవలం ఇక్కడ 12,000+ దగ్గర 13,000 ఓట్లు మాత్రమే తేడా వచ్చాయి వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశానికి. ఇక్కడ 14లో సేమ్ ఇదే అలయన్స్ లో వెళ్తే అంటే మొత్తం పోలైన ఓట్లు 1,75,000. 2019లో చూసుకోండి, తెలుగుదేశానికి 54, పవన్ కళ్యాణ్ గారికి 62, వైఎస్ఆర్సీపీకి 70,000 వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి కలయిక వల్ల చీలిపోయిన ఓట్లు. సరే, అది వేరే విషయం అండి. చీలిపోవటం వల్ల మొత్తం ఏదైనా కానీ 1,92,000 ఓట్లు పోలైతే వీళ్ళిద్దరికి 1,16,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. మీరు కరెక్ట్ గా ఉంటే 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించవచ్చు పవన్ కళ్యాణ్ గారిని. అది ఎలా అంటారా, 1,00,000 ఓట్లు ఎలా వస్తాయి? 2,00,000 ఓట్లు చిల్లర ఇప్పుడు పెరిగినాయి ఓట్లు. 2,00,000 ఓట్లలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఎలా వచ్చుద్ది అని మీరు అందరికీ కంగారు ఉండొచ్చు. 30,000 వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ 1,30,000 వచ్చినాయి అనుకుందాం. 160 పడితే ఎంత అవుద్దండి? 1,00,000 మెజారిటీ వచ్చింది. 50,000 ఇవ్వండి వాళ్ళకి. ఇక్కడ 150 రానివ్వండి, 1,00,000 మెజారిటీ వచ్చింది. 2,00,000 పోలు అయితే ఓట్లు మీరు చూసుకోండి, ఖచ్చితంగా అవి వస్తాయి. ఎందుకంటే తెలుగుదేశం జనసేన పార్టీల్లో ఒక్కళ్ళే పోటీ చేస్తున్నారు, ఇద్దరు పోటీ చేయట్లా. టీడీపీ జేఎస్పీ ఇద్దరు కలిస్తే 2,00,000 ఓట్లు అనుకుందామండి. టోటల్ గా పోలే 1.5 lakh ఇవ్వండి, వాళ్ళకి 0.5 lakh ఎక్కువ. ఎంతండి డిఫరెన్స్? 1 lakh మెజారిటీ. పవన్ కళ్యాణ్ గారికి పక్కా 1,00,000 మెజారిటీతో భీమవరంలో కొట్టాలి. మీరందరూ ఏం చేస్తారో, తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిసి నిజాయితీగా ఇద్దరు క్యాండిడేట్స్ ఎక్కడ నుంచున్నా ఇదే లెవెల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఉంటే వైసీపీ వాళ్ళకి దిగిపోద్ది రాడ్డు. గుర్తుపెట్టుకోండి, 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో భీమ్లా నాయక్ నుంచోబోతున్నారు. 1,00,000 మెజారిటీ రావాలి. అందరూ దానికి తగ్గట్టు కష్టపడతారు అనుకుంటున్నాను. ఈజీగా వస్తుంది. ప్రభుత్వం మీద 2014లో వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత లేదు ఆ రోజున. 2019లో వ్యతిరేకత ఉంది. ఇంత పెద్ద వ్యతిరేకత ఉన్న సందర్భంలో 1,00,000 మెజారిటీ ఇద్దరు కలిస్తే ఎంతసేపు అండి? కలయిక కరెక్ట్ గా ఉండాలి. ఇలాంటి చిన్న వాటికి అలగటాలు, సొలగటాలు, పొలగటాలు చేయకండి దయచేసి. విజయం మందే, రాసి పెట్టుకోండి.
రైట్, అది పరిస్థితి. సో ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అలానే జనసేన నాయకులను కూడా మీట్ అయ్యారు. మా ఛానల్ని మళ్ళీ చెప్తున్నాం, చూసేవాళ్ళు ఓన్లీ చూడటం కాకుండా సబ్స్క్రైబ్ చేయటం, 10 మందిని సబ్స్క్రైబ్ చేయించండి, కామెంట్ లైక్ ఆడ తగలేయండి. దయచేసి అందరూ కామెంట్ లైక్ పెట్టండి. పెట్టడం వల్ల మాకు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే డబ్బులని మీకే వేస్తాం, మీ అకౌంట్స్లో ఇస్తాం. ఎంత డబ్బు వచ్చినా చూపించేస్తాం, మళ్ళీ రాసుకోండి. నెక్స్ట్ 1-2 సంవత్సరాలు పక్కా మీకే ఇస్తా డబ్బులండి. ఎంత వస్తే అంత మీకు డబ్బులు ఇస్తాం. లేని వాళ్ళకి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. రైట్, అదండి. అలానే అది రైట్, తర్వాత మాట్లాడుకోవచ్చులే ఆ టాపిక్, అంతే కదా. ఆ టాపిక్ తర్వాత మాట్లాడుకోవచ్చు. లైవ్ ఎండ్ చేసి